హాయ్ అండి. పీతల కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా దీనికోసం శుభ్రం చేసుకున్నటువంటి పీతల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం ముక్క, 2 యాలకులు, చెక్క, లవంగ యాడ్ చేసి బాగా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడరు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పీతల్ని యాడ్ చేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు గుజ్జుని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి కొద్దిగా జీలకర్ర పౌడరు, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ. థ్యాంక్ యూ.